Gurubhyo Namaha. Today class is matrices. Class number 11. In class number 10 lo properties of determinants and what is meant by singular matrix. ఇవన్నీ కూడా విత్ ఎగ్జాంపుల్స్తో మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ మీద ఉన్నటువంటి అన్ని ప్రాపర్టీస్ కూడా మోర్ దాన్ 12 ప్రాపర్టీస్ ఉంటాయి, 12 to 15 ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో కొన్ని మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ ప్రాపర్టీస్ కనుక యూజ్ చేస్తే కనుక వాటి యొక్క డెట్ వాల్యూస్ సింపుల్గా మనం ఎవాల్యుయేట్ చేయొచ్చు. అందుకని ఈ డెట్ వాల్యూస్ అవి ఎవాల్యుయేట్ చేసేటప్పుడు బై యూజింగ్ దీస్ ప్రాపర్టీస్ ఆర్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ప్రాపర్టీ ఆ ప్రాపర్టీ స్టేట్మెంట్ దాంతోపాటుగా విత్ ఎగ్జాంపుల్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ ప్రాపర్టీని ఇక్కడ కూడా నేను ఇప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాను. డిటర్మినెంట్స్ మీద కొన్ని షో దట్ అని ప్రూవ్ చేయమంటాడు. ప్రూవ్ చేయమన్నప్పుడు ఆ డిటర్మినెంట్ వాల్యూస్ మనం ఏ విధంగా ప్రూవ్ చేస్తాం, వాటికి కాలమ్ ఆపరేషన్స్ ఏ విధంగా ఉంటాయి, రో ఆపరేషన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క నొటేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు వీటి మీద ప్రాబ్లమ్ చేసిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఒక 10 to 15 ప్రాబ్లమ్స్ నేను చేస్తాను. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దాన్ని బట్టి మీరు అవలేలుగా చేయగలిగేలా ఉండాలి. ఒక 10 ప్రాబ్లమ్స్ వరకు చేస్తాను నేను, అంటే 10 to 15 అన్నాను. ఇవన్నీ ఒకేలా సిమిలర్గా ఉంటాయన్నమాట. ఓకే, అందులో ఉన్నటువంటి లాజిక్స్ మనం ఐడెంటిఫై చేస్తే కనుక వాటి యొక్క డిటర్మినెంట్ వాల్యూని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రో ఆపరేషన్స్, కాలమ్ ఆపరేషన్స్ అంటే ఏంటో చూసుకోవాలి. ఫస్ట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మీరు బాగా క్షుణ్ణంగా చదివిన తర్వాత మాత్రమే మీరు ప్రాబ్లమ్ స్టార్ట్ చేయాలి. అంతేగాని ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా పక్కన పెట్టేసి డిటర్మినెంట్స్ మీద ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తానంటే కానీ కుదరదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నొటేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నొటేషన్ అంటే రో ఆపరేషన్స్, కాలమ్ ఆపరేషన్ చేసేటప్పుడు ఆ నొటేషన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు నేను ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అవుతాను. డిటర్మినెంట్కి మ్యాట్రిక్స్కి డిఫరెన్స్ తెలియాలి. సపోజ్ 1 2 3 4 ఇది మ్యాట్రిక్స్ నొటేషన్, ఇది 1 2 3 4 ఇది డెట్ నొటేషన్. ఇది డెట్ అంటే వెర్టికల్ బార్స్లో ఇండికేట్ చేయాలి. మ్యాట్రిక్స్ అంటే ఎంక్లోజ్డ్ విత్ స్క్వేర్ బ్రాకెట్స్ ఆర్ ఓపెన్ బ్రాకెట్స్, అంటే ఈ విధంగా కూడా ఇండికేట్ చేయొచ్చు మ్యాట్రిసెస్ని. అందుకని మ్యాట్రిసెస్ మీరు రాసేటప్పుడు, డిటర్మినెంట్ రాసేటప్పుడు మట్టుకి పుట్ ది వెర్టికల్ బార్స్ ఓన్లీ. చాలామంది ఏదైతే ఏంట్లో నోటేషన్ అనుకుంటారు, దిస్ ఈజ్ మ్యాట్రిక్స్, దిస్ ఈజ్ డిటర్మినెంట్. మ్యాట్రిక్స్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ అరేస్, డిటర్మినెంట్స్ మీన్స్ ఏ యూనిక్ వాల్యూ. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. అందుకని రెండింటికి ఒకే నోటేషన్, ఒకే సింబల్స్ మీరు యూజ్ చేయకూడదు. ఓకే, దిస్ ఈజ్ ఏ 3x3 మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్కి రో ఆపరేషన్స్, కాలమ్ ఆపరేషన్స్ ఏ విధంగా ఉంటాయో ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ దీనికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, దీని ఫస్ట్ మ్యాట్రిక్స్ ఫామ్లో ఉంది కాబట్టి దీని డెట్ అని రాసుకోవాలన్నమాట. ఓకే, ఆ డెట్ సింబల్ ఏంటి, పుట్ ది వెర్టికల్ బార్స్. ఓకే, డిటర్మినెంట్ని మనం ఈ విధంగా ఇండికేట్ చేయాలి. ఓకే, వెర్టికల్ బార్స్ మధ్యన ఎలిమెంట్స్ రాస్తే కనుక దిస్ రిప్రజెంట్స్ డిటర్మినెంట్. ఇప్పుడు ఆపరేషన్స్ అంటే ఇప్పుడు దిస్ ఈజ్ రో 1, దిస్ ఈజ్ రో 2, దిస్ ఈజ్ రో 3, దిస్ ఈజ్ కాలమ్ 1, దిస్ ఈజ్ కాలమ్ 2, దిస్ ఈజ్ కాలమ్ 3. అంటే రోస్, హారిజెంటల్ లైన్స్ అన్నింటిని కూడా మనం రోస్ అంటాం, వెర్టికల్ లైన్స్ అన్నింటిని కూడా కాలమ్స్ అని చెప్పుకున్నాం. అయితే ఈ డిటర్మినెంట్స్కి వచ్చేటప్పటికి ఆపరేషన్స్ ఏ విధంగా చేస్తామంటే, నువ్వు ఏ రోలో కానీ ఏ కాలంలో కానీ చేంజ్ తీసుకొస్తున్నావు అది ఫస్ట్ రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ R1 goes to, అంటే నువ్వు R1లో చేంజ్ తీసుకురావాలనుకుంటున్నావు. ఏ విధంగా చేంజ్ తీసుకురావాలనుకుంటున్నావు, R1 + R2 కలపాలనుకుంటున్నాను, R1 + R2 యాడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు R1 + R2ని యాడ్ చేసి అది R1లో రాయాలి. దాన్ని ఏ విధంగా మనం ఇండికేట్ చేస్తామంటే కనుక R1 goes to R1 + R2. అంటే దీని అర్థం ఏంటి, డిటర్మినెంట్లో మన రోస్ని, కాలమ్స్ని యాడ్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు, మల్టిప్లై చేసుకోవచ్చు, డివైడ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. బట్ ఇంటర్చేంజ్ మట్టికి చేయకూడదు. అంటే రోస్ కలుపుకోవచ్చు, యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు, మల్టిప్లై చేయొచ్చు, డివైడ్ చేయొచ్చు. కానీ ఈ రోని తీసుకొచ్చి ఇక్కడ, ఈ రోని తీసుకొచ్చి ఇక్కడ రాస్తే కనుక మొత్తం డిటర్మినెంట్ వాల్యూ చేంజ్ అయిపోతుంది. అవే ప్రాపర్టీస్ చెప్తున్నాయన్నమాట. ప్రాపర్టీస్లో మనకి అన్నీ కూడా చెప్పి ఏంటంటే కనుక రోస్ని యాడ్ చేసుకోవచ్చు అని చెప్పింది, సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు అని చెప్పింది, మల్టిప్లై చేసుకోవచ్చు అని, డివైడ్ చేయదు, ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పింది. కానీ ఇంటర్చేంజింగ్ మట్టికి చేయకూడదు. చేస్తే కనుక డిటర్మినెంట్ వాల్యూ చేంజ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ R1 goes to R1 + R2. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ ఆపరేషన్? ఇది వన్ ఆఫ్ ది ఆపరేషన్. దిస్ ఈజ్ కాల్డ్ రో ఆపరేషన్. సపోజ్ C2 goes to C2 + C3. దిస్ ఈజ్ రో ఆపరేషన్. దిస్ ఈజ్ కాలమ్ ఆపరేషన్. దిస్ ఈజ్ రో ఆపరేషన్. రో ఆపరేషన్ చేస్తే కనుక రోస్ని యాడ్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి, మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి. అంతేగాని రోస్ని కాలమ్స్ తోటి, కాలమ్స్ రోస్ తోటి మనం ఇలాగా కంపోజిషన్ చేయకూడదు. ఓకే, C2 goes to C2 + C3.
అంటే కాలం 2లో చేంజ్ తీసుకొస్తున్నాను. దిస్ ఈజ్ కాలం 2. ఈ కాలం 2లో ఏ విధంగా చేంజ్ తీసుకొస్తున్నాను? ఈ కాలం 2ని కాలం 3ని యాడ్ చేస్తాను అనమాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే కనుక మనం ఇక్కడ ఈ బీని సికి యాడ్ చేస్తున్నమాట. అంటే బి ప్లస్ ఏ వస్తుంది. అంటే ఈకి ఎఫ్ యాడ్ చేస్తాను, ఈ ప్లస్ ఎఫ్. హెచ్కి ఎఫ్ యాడ్ చేస్తాను, హెచ్ ప్లస్ ఎఫ్. అది C2 ప్లస్ C3 మీనింగ్ అనమాట. ఈ వాల్యూని అంతా కూడా ఎక్కడ రాయాలంటే కనుక C2లో రాయాలి. అంటే ఇక్కడ చేంజింగ్ ఏ విధంగా జరుగుతుందనేది ఇక్కడ చెప్తుంది. అంటే మార్పు ఏ విధంగా జరుగుతుందనేది ఇక్కడ చెప్తుంది. ఆ మార్పు ఎందులో వస్తుందనేది ఇక్కడ చెప్తుంది అనమాట. ఇది LHS, ఇది RHS అనుకుందాం. LHSలో ఏముంటుంది? చేంజ్ ఏ విధంగా వస్తుందో ఆ చేంజ్ అక్కడ రాయాలన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది? RHSలో చేంజ్ ఏ విధంగా వస్తుందో ఆపరేషన్ చెప్తుంది అనమాట. ఆ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ వాల్యూ ఇక్కడ రాయాలన్నమాట. అలాగే R1 గోస్ టు R1 ప్లస్ R2. అంటే ఇది రో 1, ఇది రో 2. అంటే రో 1లో మార్పు తీసుకొస్తున్నాను నేను. ఏ విధంగా తీసుకొస్తున్నానంటే ఆపరేషన్ రో 1లో చేస్తున్నాను. అంటే ఈ రో 1కి రో 2 యాడ్ చేయాలి. అంటే అప్పుడు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ A ప్లస్ D, B ప్లస్ C, C ప్లస్ F ఇక్కడ రాయాలన్నమాట. ఆ చేంజ్ వచ్చినటువంటిది వాల్యూ R1లో రాయాలి. R1లో ఏ విధంగా చేంజ్ వస్తుందని ఇక్కడ చెప్తుంది అనమాట. ఈ రో ఆపరేషన్స్, కాలం ఆపరేషన్ సంబంధించిన నొటేషన్స్ బాగా అర్థమైతే కనుక మన ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అయిన తర్వాత అవన్నీ చక్కగా అవలేలుగా చేసుకుని వెళ్ళిపోవాలి. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఫజిల్స్ టైప్లో ఉంటాయన్నమాట. చక్కగా మీరు ఎంత ఆలోచిస్తే కనుక అంత యొక్క ఐక్యూ పవర్ పెరుగుతుంది అన్నమాట మీకు. ఓకే, మనం ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 1 చూద్దాం. ఓకే, టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 1 ఇన్ డిటర్మినెంట్ to evaluate the determinants by using properties and row and column operations. ఆ ప్రాపర్టీస్ యూజ్ చేసుకుంటూ ఈ ఆపరేషన్ చేస్తూ డిటర్మినెంట్ వాల్యూని సింపుల్గా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, వితౌట్ ఎక్స్పాండింగ్ ది డిటర్మినెంట్. ఇక డిటర్మినెంట్ని మనం లాప్లాస్ ఎక్స్పాన్షన్ ప్రకారం ఎక్స్పాండ్ చేసేసి ప్రూవ్ చేయడం కాదు. వితౌట్ ఎక్స్పాండింగ్ అంటే డెట్ని ఎక్స్పాండ్ చేయకుండా, అంటే రో ఆపరేషన్స్ కాలం ఆపరేషన్ చేసి ఆ ప్రాబ్లం యొక్క వాల్యూ ఏదైతే ప్రూవ్ చేయమన్నది అది ప్రూవ్ చేయాలి. ఓకే, సో వాట్ ఈస్ ఫస్ట్ ప్రాబ్లం? షో దట్ డెట్ 1 1 1 a b c a square b square c square is equal to a minus b into b minus c into c minus c. ఇది మనం ప్రూవ్ చేయమన్నాడు. ఫస్ట్ టేక్ LHS. వాట్ ఈజ్ LHS? LHS ఈజ్ ఈక్వల్ టు డెట్ 1 1 1 a b c a square b square c square. దిస్ ఈజ్ LHS. ఓకే, ఆపరేషన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి మనం? ఆపరేషన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మీరు ఇక్కడ ఆలోచించాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మీకు ఇచ్చినటువంటి డిటర్మినెంట్స్లో వన్స్ ఉన్నాయనుకోండి, ఈ ఆపరేషన్ సింప్లిఫై చేసి ఈ డెట్ వాల్యూ ఎంతైతే ప్రూవ్ చేయమన్నాడో ఆ ప్రూవ్ చేయటం ఈజీగా ఉంటుంది. వన్స్ ఉండాలన్నమాట. అంటే ఆ డిటర్మినెంట్లో వన్స్ లేవనుకోండి, ఆ వన్స్ వచ్చే విధంగా మీరు తయారు చేసుకోవాలి. ఆ తయారు చేసుకుంటూ కూడా ఎలాగనేది కొన్ని ప్రాబ్లమ్స్లో మనం ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది. ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ఫస్ట్ ప్రాబ్లంలో మనకి అన్నింటిలో రోలో కానీ కాలంలో కానీ అన్ని వన్స్ ఉన్నాయి. కాబట్టి రోలోని కాలంలోని వన్స్ ఉంటే కనుక మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే కనుక చూడండి, ఫస్ట్ రోలో వన్స్ ఉన్నాయి. అప్పుడు వెంటనే మీరు ఆ కాలం ఆపరేషన్ చేస్తే కనుక బాగుంటుంది. ఎందుకంటే కనుక ఫస్ట్ అబ్జర్వ్ చేయవలసిన 2 పాయింట్లు. ఒకటి, వన్స్ వన్స్ 1 1 1 1 రోలో కానీ కాలంలో కానీ ఉన్నాయో లేదో అబ్జర్వ్ చేయండి. ఒకవేళ లేకపోతే కనుక వాటిని తయారు చేసుకోవాలి మీరు. ఫస్ట్ పాయింట్. అవి వచ్చిన తర్వాత ఆ వన్స్ని యూజ్ చేసుకుని 2 జీరోస్ తయారు చేసుకోవాలి. ఇవి 2 పాయింట్లు కూడా మీరు బాగా గుర్తుపెట్టుకుంటే కనుక వాడు ఏదైతే ప్రూవ్ చేయమన్నాడో ఆ ప్రూవ్ చేయమని చాలా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ వన్స్ తయారు చేసుకోవాలి. కాబట్టి ఆల్రెడీ ప్రాబ్లంలో మనకు LHSలో 1 1 1 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రోలో నో ప్రాబ్లం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? 1 1 1 అనేవి ఫస్ట్ రోలో ఉన్నాయి కాబట్టి మీరు కాలం ఆపరేషన్స్ అప్లై చేయాలి. ఆ కాలం ఆపరేషన్స్ ఎలా అప్లై చేయాలంటే కనుక చూడండి, C2 goes to C2 minus C1, C3 goes to C3 minus C1. దీస్ 2 ఆర్ కాలం ఆపరేషన్స్. అంటే C2లో చేంజ్ తీసుకొస్తున్నాను. C2లో ఏ విధంగా చేంజ్ తీసుకొస్తున్నానంటే కనుక కాలం 2లోంచి కాలం 1 తీసేస్తున్నాను. అది ఇక్కడ మార్పు ఎలా వస్తుందనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఆ మార్పు ఎందులో వస్తుందనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. కాలం 2లో మార్పు వస్తుంది. ఆ కాలం 2లో ఏ విధంగా మార్పు వస్తుందంటే కనుక కాలం 2లోంచి కాలం 1 తీసేస్తున్నాం. అలాగే కాలం 3లో చేంజ్ వస్తుంది. ఇందులో చేంజ్, ఆ చేంజ్ ఎలా వస్తుందంటే కనుక కాలం 3లోంచి కాలం 1 తీసేస్తే వచ్చే మార్పు అన్నమాట. అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? LHS ఈజ్ ఈక్వల్ టు డెట్ కాలం 1లో నో చేంజ్, కాలం 2లో చేంజ్ ఉంది, కాలం 3లో చేంజ్ ఉంది, కాలం 1లో చేంజ్ లేదు. ఆ కాలం 1 అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్కి రాసేసుకోవాలి. దట్ ఈక్వల్ టు 1a స్క్వేర్. నెక్స్ట్ కాలం 2లో చేంజ్. కాలం 2లో చేంజ్ ఏ విధంగా వస్తుంది? కాలం 2లోంచి కాలం 1 తీసేయాలి. అంటే 1 మైనస్ 1 0. నెక్స్ట్ b మైనస్ a,
నెక్స్ట్ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. నెక్స్ట్ కాలం 2లో చేంజ్ అయిపోయింది. కాలం 2లో ఏ విధంగా వచ్చింది చేంజ్? C2 మైనస్ C1 ఇందులోంచి తీసేసాను. 1 మైనస్ 1 బీ మైనస్ ఏ, బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ నేను అక్కడ కంప్లీట్ చేశాను. ఆ కాలం 2లో ఏ విధంగా చేంజ్ వచ్చిందో అక్కడ రాశాను. నెక్స్ట్ కాలం 3లో చేంజ్ C3 గోస్ టు C3 మైనస్ C1. దట్ మీన్స్ ఈ కాలం 3లోంచి కాలం 1 సబ్ట్రాక్ట్ చేయాలి. 1 మైనస్ 1 0, సి మైనస్ ఏ, సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఆ కాలం 3లో వచ్చే చేంజ్ నేను అక్కడ రాస్తాను అనమాట. దట్ ఈక్వల్ టు 1 మైనస్ 1 0, సి మైనస్ ఏ, సి మైనస్ ఏ, సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో దిస్ ఈజ్ అంటే కాలం 2లో కాలం 3లో చేంజెస్ వచ్చిన ఆ చేంజెస్ అనేవి ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. అంటే ఇక్కడ మీరు 2 ఆపరేషన్స్ అప్లై చేశారు. C2 గోస్ టు C2 మైనస్ C1, C3 గోస్ టు C3 మైనస్ C1. ఆ 2 ఆపరేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇదిగో డెటర్మినెంట్ ఇలా మారిపోయింది. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి డెట్ వాల్యూ కంటే ఇంకో కొంచెం కాంప్లికేటెడ్గా తయారైంది. బట్ హియర్ 2 zeros అది అబ్జర్వ్ చేయాలి మీరు. అంటే దీనికంటే ఇది కాంప్లికేటెడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి ఫైనల్గా డెట్ కట్టేటప్పుడు దీని యొక్క వాల్యూ చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట. అందుకని ఫస్ట్ ఎప్పుడు కూడా వన్స్ ఉన్నా లేదో చూసుకోవాలి. ఆ వన్స్ లేకపోతే కనుక వన్స్ తయారు చేసుకోవాలి. ప్రాబ్లమ్స్లో మనకి వన్స్ ఇచ్చాడు కాబట్టి నో ప్రాబ్లం. ఆ వన్స్ని యూజ్ చేసుకుని ఆ వన్స్ ఎందులో ఉన్నాయి చూడాలి. రోస్లో ఉన్నాయి, కాలం ఆపరేషన్ చేయాలి. సపోజ్ ఆ వన్స్ కాలంలో ఉన్నాయనుకోండి, రో ఆపరేషన్ చేయాలి. అటువంటి ప్రాబ్లం కూడా ఒకటి మనం చేయొచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే కనుక 2 zeros వచ్చేసినాయి కదండి, ఇంకా డైరెక్ట్గా డెట్ కట్టడం కాదు. ఈ డిటర్మినెంట్లో కూడా మనం సింప్లిఫికేషన్ తీసుకోవచ్చు. అంటే కామన్ తీసుకోవచ్చు, మల్టిప్లై చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు, ఇవన్నీ ఏవైనా చేసుకోవచ్చు. కామన్ తీసుకోవచ్చు అన్నమాట. సింప్లిఫికేషన్ చేయడం అంటే కనుక ఇందులో మెయిన్ కామన్ అనమాట. ఆ కామన్ తీయటం అంటే కనుక దీని ముందు కొంచెం సింప్లిఫై చేసుకోవాలి. అది ఎలా సింప్లిఫై చేసుకోవాలి? దట్ ఈక్వల్ టు డెట్ 1 a స్క్వేర్ 0 b minus a. This b square minus a square can be written as b minus a into b plus a. We know that a square minus b square is equal to a plus b into a minus b. That equal to a minus b into a plus b, that equal to a square minus b square. Similarly, b square minus a square can be written as b minus a into b plus a. Next, column 3, 0 c minus a. This can be written as c minus a into c plus a. అలాగా 2 zeros వచ్చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా డెట్ కట్టేయచ్చు. కానీ దానికంటే ముందు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కనుక ఎనీ మోర్ సింప్లిఫికేషన్స్ ఇన్ ది డిటర్మినెంట్ ఉంటే కనుక చేయాలి. సో నేను ఏం చేశానంటే దీన్ని ఈ విధంగా రాసుకున్నాను అనమాట. నెక్స్ట్ చూడండి, అబ్జర్వ్ దట్ 1a స్క్వేర్, బట్ హియర్ 0 b మైనస్ ఏ, b మైనస్ ఏ. సో కాలం 2లో b మైనస్ ఏ కామన్గా ఉంది. అయితే ఇక్కడ b మైనస్ ఏ లేదు కదా సార్ అంటారు. 0 ఇంటూ సంథింగ్ 0. సో దట్ b మైనస్ ఏ కెన్ బి రిటన్ as 0 ఇంటూ b మైనస్ ఏ. 0లో కూడా ప్రతిదీ ఉంటుంది. 0 ఇంటూ b మైనస్ ఏ అని రాసుకోవచ్చు. ఇక్కడ b మైనస్ ఏ ఉంది, ఇక్కడ b మైనస్ ఏ ఉంది, ఇక్కడ b మైనస్ ఏ ఉంది. టేక్ కామన్ b మైనస్ ఏ. నెక్స్ట్ కాలం 3 అబ్జర్వ్ చేయండి. 0 c మైనస్ ఏ, c మైనస్ ఏ. ఇక్కడ కూడా 0 ఇంటూ c మైనస్ ఏ అని రాసుకోవచ్చు. టోటల్గా ఇందులో b మైనస్ ఏ కామన్గా ఉంది, ఇందులో c మైనస్ ఏ కామన్గా ఉంది. టేక్ దట్ వాల్యూ, దట్ ఈక్వల్ టు b మైనస్ ఏ. డిటర్మినెంట్కి బయట రాయాలి. నెక్స్ట్ c మైనస్ ఏ, డెట్ 1a స్క్వేర్. నెక్స్ట్ 0, మరి b మైనస్ ఏ కామన్ తీశారు కదా, వీ గెట్ 1. హియర్ b మైనస్ ఏ కామన్ తీశారు కదా, b ప్లస్ ఏ, దట్ మీన్స్ a ప్లస్ b, a ప్లస్ b. నెక్స్ట్ 0, హియర్ c మైనస్ ఏ కామన్ తీశారు కదా, 1. నెక్స్ట్ ఇక్కడ c మైనస్ ఏ కామన్ తీసారు కదా, c ప్లస్ ఏ, దట్ మీన్స్ a ప్లస్ c. ఓకే, అంటే దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయడం అన్నా దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయడం అన్నా ఒకటే. అంటే ఇప్పుడు లాప్లాస్ ఎక్స్పాన్షన్ ప్రకారం దీని యొక్క డిటర్మినెంట్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకా డైరెక్ట్గా ఇప్పుడు నో మోర్ సింప్లిఫికేషన్స్, ఇందులో సింప్లిఫికేషన్ చేయడానికి ఏమీ లేవు. ఇప్పుడు మనం దీంట్లో డైరెక్ట్గా డెట్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక మనకి వాడు ప్రూవ్ చేయవలసినటువంటి వాల్యూ వచ్చేస్తుంది. ఈ విధంగా రో ఆపరేషన్స్, కాలమ్ ఆపరేషన్ చేసి వితౌట్ ఎక్స్పాండింగ్ డిటర్మినెంట్ టు ఎవాల్యుయేట్ ది డెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b ఇంటూ b మైనస్ ఇంటూ c మైనస్ c. ఇంకా ఫైనల్గా మనం చేయవలసింది ఏంటి, ఇది ఇలాగే ఉంటుంది. దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఈ డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 1 ఇంటూ ఈ రో ఈ కాలం వదిలేయాలి. డెట్ ఆఫ్ 1 1 a ప్లస్ b ఇంటూ a ప్లస్ c. నెక్స్ట్ 0 ఇంటూ ఈ కాలం ఈ రో వదిలేయాలి, a1 a స్క్వేర్ a ప్లస్ c. నెక్స్ట్ మైనస్ ప్లస్ 0 ఇంటూ ఈ కాలం ఈ రో వదిలేయాలి, a1 a స్క్వేర్ a ప్లస్ b.
సో ఇక్కడ మనకి 2 జీరోస్ వచ్చినాయి కాబట్టి 0 ఇంటూ సంథింగ్ 0, 0 ఇంటూ సంథింగ్ 0. సో ఈ ఒక్కదానికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ప్రాబ్లం సింపుల్గా అయిపోతుంది. అలాగా డిటర్మినెంట్లో 2 జీరోస్ వచ్చే వరకు మీరు ప్రయత్నం చేస్తే కనుక ఆ డెట్ వాల్యూ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే 2 జీరోస్ రావాలని మనం ప్రయత్నం చేస్తే ఒకసారి 4 జీరోస్, 5 జీరోస్, 6 జీరోస్ కూడా వస్తాయి. ఓకే, సో మోర్ దెన్ 2 జీరోస్ వస్తే కనుక మనకి ఇంకా ఆనందం అన్నమాట. ఒక్కొక్కసారి 1 జీరో వస్తుంది. మినిమం 2 జీరోస్ రావడానికి మనం మ్యాక్సిమం రో ఆపరేషన్స్, కాలమ్ ఆపరేషన్స్ చక్కగా తెలివిగా ఆలోచించాలి. ఓకే, సో దీని డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఫైనల్ వాల్యూ అంతా మీకు చూపిస్తాను చూడండి. సో 2 జీరోస్ వచ్చిన తర్వాత అందులో ఏమైనా సింప్లిఫికేషన్స్ ఉంటే చేయాలి. అంటే కామన్ తీయటం కానీ అలాంటివి ఏమైనా ఉంటే కనుక డిటర్మినెంట్కి బయట అవుట్ సైడ్ రాసుకుని కామన్ తీయచ్చమాట. అలాగే కామన్ తీసాను చూడండి, బీ మైనస్ సి, బీ మైనస్ సి, అలాగే సి మైనస్ సి, సి మైనస్ సి కామన్ తీసాను, బీ మైనస్ సి ఇంటూ సి మైనస్ సి డెట్ ఆఫ్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేసేటవి. అంటే 2 జీరోస్ ఉన్నాయి, సింపుల్గా ఉంది దీని డెట్ ఎక్స్పాన్షన్ చేయడం. అంటే ఆపరేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో మనం డెట్ని ఎక్స్పాండ్ చేయాలి. ముందే డెట్ని ఎక్స్పాండ్ చేసేసి దీన్ని మనం డిటర్మినెంట్ యొక్క డెఫినేషన్ ప్రకారం కంప్లీట్ చేయకూడదు. ఓకే, దట్ ఈక్వల్ టు 1 ఇంటూ దీని డెట్ ఈ రో ఈ కాలం వదిలేయాలి. ఇలా మీకు డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం అలవాటే కదా. సో ఈ డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. ఇక్కడ 2 జీరోస్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కనుక ఇక్కడ 0 ఇంటూ దీని డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. 0 ఇంటూ సంథింగ్ 0, అలాగే ప్లస్ 0 ఇంటూ సంథింగ్ 0, ఇవి రెండు కూడా జీరోస్ అయిపోయినాయి. ఇంకా మనకి మిగిలింది ఏంటి, ఈ డెట్ ఒకటే మిగులుతుంది అనమాట. అంటే 2 జీరోస్ చేసుకోవడానికి అడ్వాంటేజ్ ఏంటంటే కనుక డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేసేటప్పుడు మనకి 3 2/2 మ్యాట్రిసెస్ డిటర్మినెంట్లు వస్తాయి. ఆ త్రీ డిటర్మినెంట్స్లో రెండింటిని మనం కట్టవలసిన అవసరం లేదు, ఒకదాని కడితే సరిపోతుంది అనమాట. ఆ 2 జీరోస్ చేసుకోవడానికి గల కారణం అది. ఆ 2 జీరోస్ వరుసనే ఉంటే ఇంకా మంచిది. అక్కడక్కడ ఉన్నా కూడా పర్వాలేదు, కొంచెం ఇదిగా ఉంటుంది. అక్కడ వరుసనే ఉంటే మనకి 3 డిటర్మినెంట్లు ఒక డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అందుకని ఇవి రెండు కూడా ఇంకా జీరోస్ అయిపోయినాయి, కట్టవలసిన అవసరం లేదు. సో ఈ బీ మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ దీని డెట్ ఏంటి, 1 ఇంటూ ఏ ప్లస్ సి మైనస్ డిటర్మినెంట్ ఫార్ములా మైనస్ ఉంటుంది, ఏ ప్లస్ బి ఇంటూ 1, ఎదురు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఏ మైనస్ బి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ బి. ఓకే, దట్ ఈక్వల్ టు ఈ బి మైనస్ ఏ కెన్ బి రిటన్ యాజ్ ఏ మైనస్ బి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మైనస్ వస్తుంది. అంటే బి మైనస్ ఏని ఏ మైనస్ బి కింద రాసామనుకోండి, ఎదురు ఒక మైనస్ ఉంటుంది. అలాగే సి మైనస్ బిని బి మైనస్ కింద రాసామనుకోండి, మళ్ళీ ఇంకొక మైనస్ వస్తుంది. ఆ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అంటే ఈ రెండింటిని రివర్స్లో రాశాను కాబట్టి 2 మైనస్లు వస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ బి కెన్ బి రిటన్ యాజ్ ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి, ఈ సి మైనస్ సి అలా రాసేయచ్చు. దట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. మనం ప్రూవ్ చేయవలసిన దాంట్లో ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ సి ఉంది, కానీ మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఈ రెండింటిని రివర్స్లో రాసుకుంటే కానీ 2 మైనస్లు వస్తాయి కాబట్టి అది ప్లస్ అయిపోతుంది. కాబట్టి వాడు అడిగింది మనం ప్రూవ్ చేయొచ్చు అనమాట. దట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అంటే ఏ టైప్ ఆఫ్ డిటర్మినెంట్లు అయినా సరే మీరు ఈ టైప్ ఆఫ్ రోస్ కాలమ్స్ ఆపరేషన్స్ యూజ్ చేస్తే కనుక వాడు ఏదైతే ప్రూవ్ చేయమన్నాడో ఆ ప్రూవ్ చేయమన్నటువంటి వాల్యూ కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఈ కాలమ్ ఆపరేషన్, రో ఆపరేషన్ వల్ల అంత అడ్వాంటేజ్ ఉంటుంది మనకి. ఇంకా హైయర్ స్టడీస్లో వీటి యొక్క ఆపరేషన్స్ ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కానీ, ఎకలాంగ్ ఫామ్లో పెట్టేటప్పుడు కానీ, నార్మల్ ఫామ్లో పెట్టేటప్పుడు కానీ, గాడ్ జర్డన్ మెథడ్లో కానీ ఈ రో ఆపరేషన్స్, కాలమ్ ఆపరేషన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అవి యూజ్ చేసుకుని అవి బాగా అలవాటు అయితే కనుక హైయర్ స్టడీస్లో వాటికి యూటిలైజేషన్ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు అక్కడ సునాయాసంగా చేయగలుగుతారు అన్నమాట. ఓకే, సో మళ్ళీ రిపీట్ వన్స్ అగైన్. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇచ్చి ఈ విధంగా ప్రూవ్ చేయమన్నప్పుడు దిస్ ఇస్ ప్రాబ్లం నెంబర్ 1. ఈ విధంగా ప్రూవ్ చేయమన్నప్పుడు ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఆ డిటర్మినెంట్లో కనుక ఫస్ట్ మీరు వన్స్ ఉండాలి. వన్స్ ఉంటే కనుక నో ప్రాబ్లం, నో మోర్ మోడిఫికేషన్స్. వన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఆ వన్స్ని యూజ్ చేసుకుని ఏం చేయాలంటే కనుక జీరోస్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలంటే కనుక వన్స్ కాలమ్స్లో ఉన్నాయి, రోస్లో ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. ఆ వన్స్ అనేవి రోస్లో ఉన్నాయి, అంటే రోలో ఉన్నది, ఫస్ట్ రోలో ఉందన్నమాట. 1 1 1 అనేది ఫస్ట్ రోలో ఉంది. అంటే మీరు కాలమ్ ఆపరేషన్ చేయాలి. ఆ కాలమ్ ఆపరేషన్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మనకి 2 జీరోస్ వస్తాయి. ఆ 2 జీరోస్ ఎలాగంటే కనుక ఇందులోంచి తీస్తే ఇక్కడ 0, ఇందులోంచి తీస్తే కనుక ఇక్కడ 0, ఇక్కడ జీరోస్ వచ్చినాయి. అక్కడ అలాగా కాన్సిక్యూటివ్గా మనకి 2 జీరోస్ వస్తే కనుక చాలా అడ్వాంటేజ్. సో C2 goes to C2 minus C1, C3 goes to C3 minus C1. ఆ రో ఆపరేషన్ చేయడం కూడా తీసేటప్పుడు కూడా కాలం టు కాలం తీస్తున్నాం మనం. కాలం టు కాలం సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఈ కాలంలోంచి ఈ కాలం తీసేస్తున్నాం కాబట్టి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. 1 - 1 B - A B² - A², 1 - 1 C - A C² - A². అలా కరస్పాండింగ్
సబ్ట్రాక్షన్ చేయాలి, అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు 1 మైనస్ ఇలా ఎలా పడితే అలా చేయకూడదు. కేర్ఫుల్గా కాన్సన్ట్రేషన్ పే చేసి దాని మీదే చేయాలి. చేస్తే కానీ ఇది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 2 జీరోస్ వస్తే మీరు డెట్ కట్టేయచ్చు, కానీ దానికంటే ముందు ఏం చేయాలి, ఏమన్నా మాడిఫికేషన్స్ కానీ కామన్ తీయటం కానీ ఏమైనా ఉంటే కానీ చేసుకోవాలి. కామన్ తీయటానికి ముందు దీన్ని ఈ విధంగా రాసుకుని కామన్ తీసుకున్నాను, అప్పుడు దీనికి మీరు డెట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఇలా 2 జీరోస్ ఉంటే అడ్వాంటేజ్ చెప్పాను కదా. సో ఫైనల్గా వాల్యూ వచ్చింది. ఆ వాల్యూ మనకి ఇక్కడతో వచ్చిందన్నమాట. దీన్ని అబ్జర్వ్ చేయాలి, వాడు ప్రూవ్ చేయమన్నది ఇది, మనకి వచ్చింది ఇది. అప్పుడు మీరు ఈ రెండింటిని రివర్స్లో రాసుకుంటే కానీ 2 మైనస్లు వస్తున్నాయి, ఒకటి ప్లస్ అయిపోయింది, వాడు అడిగింది వచ్చేసింది. ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా షో దట్ అని అడుగుతాడు అనమాట. అవి మీరు ఈ విధంగా చేయాలన్నమాట. రో ఆపరేషన్స్, కాలమ్ ఆపరేషన్స్ ఉపయోగించి చేయాలి. అయితే దీని మీద ఫస్ట్ 6 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 6 ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే కనుక 1 1 1 ఫస్ట్ రోలో ఇచ్చాడు, ఇంకో ప్రాబ్లంలో సెకండ్ రోలో ఇస్తాడు, ఇంకో ప్రాబ్లంలో థర్డ్ రోలో ఇస్తాడు. అయిపోయింది 3 ప్రాబ్లమ్స్. ఇంకా రిమైనింగ్ 3 ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే కనుక 1 1 1 ఫస్ట్ కాలంలో ఇస్తాడు, సెకండ్ కాలంలో ఇస్తాడు, థర్డ్ కాలంలో ఇస్తాడు. అలాగా 6 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 6 ప్రాబ్లమ్స్ కూడా ఫస్ట్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక తర్వాత వచ్చేవన్నీ కూడా అలవాటు అవడం కోసం ఈ 6 ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, తర్వాత 1 1 1 ఫస్ట్ రోలో ఉన్నప్పుడు నేను చేశాను, అదే 1 1 1 ఫస్ట్ కాలంలో ఉన్నప్పుడు కూడా నేను చేసి చూపిస్తాను, అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇవి బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక, అంటే ఈ టైప్ ఆఫ్ రో ఆపరేషన్స్, కాలమ్ ఆపరేషన్స్ బాగా ప్రాక్టీస్ అవ్వాలంటే కనుక ముందు మీరు ఈ బేసిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బాగా చేయాలన్నమాట. తర్వాత ఇంకా చాలా కాంప్లికేటెడ్గా ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఈ ప్రాక్టీస్ ఉంటే కనుక అవి ఈజీగా చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 2. దిస్ ఈజ్ ప్రాబ్లం నెంబర్ 2. సేమ్ ఇవన్నీ కూడా ఒకేలా ఉంటాయన్నమాట. 6 ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత వీటి మీద ఇంకా వెరైటీగా వస్తాయన్నమాట. అవన్నీ కూడా ఒకే సిమిలర్గా ఉంటాయి. అక్కడ లాజిక్ ఏంటనేది ఐడెంటిఫై చేస్తే మీరు సరిపోతుంది అనమాట. చూడండి, షో దట్ ప్రాబ్లం నెంబర్ 2, షో దట్ 1a a స్క్వేర్ 1b b స్క్వేర్ 1c c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b b మైనస్ c c మైనస్ c అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకే, సో ప్రాబ్లంలో ఇప్పుడు ఇందాకడ 1s అన్నీ కూడా ఒక రోలో ఉన్నాయి, ఇప్పుడు ఒక కాలంలో ఉన్నాయి. అలా మొత్తం 6 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 6 కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఫస్ట్ LHS తీసుకున్నాను, 1a a స్క్వేర్ 1b b స్క్వేర్ 1c c స్క్వేర్. నేను మీకు చెప్పాను పాయింట్స్, 1s ఉన్నాయా లేదా, ఆ 1s ఎందులో ఉన్నాయి, ఆ 1s అక్కడ ఇంత ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 1లో ఫస్ట్ రోలో ఉన్నాయి, ఇప్పుడు ఫస్ట్ కాలంలో ఉన్నాయి, రేపొద్దున సెకండ్ కాలంలో ఉండొచ్చు, రేపొద్దున థర్డ్ కాలంలో ఉండొచ్చు. ఏ కాలంలో ఉన్నాయనేది ఇంపార్టెంట్ కాదు, రోస్లో ఉన్నాయి కాలమ్స్లో ఉన్నాయి మీరు ముందు అబ్జర్వ్ చేయాలి. ఇందాకడైతే కనుక రో ఫస్ట్ రోలో ఉన్నాయి 1s, అందుని కాలమ్ ఆపరేషన్ చేసాం. ఇప్పుడు 1s అనేవి ఫస్ట్ కాలంలో ఉన్నాయి, కాలం 1లో ఉన్నాయి, ఇప్పుడు రో ఆపరేషన్ చేయాలి. ఎందుకని 1లోంచి 1 తీస్తే 0 వస్తుంది, ఇక్కడ 1లోంచి 1 తీస్తే ఇక్కడ 0 వస్తుంది. 2 జీరోస్ కాన్స్టిట్యూట్గా ఎక్కడ ఎగ్జిస్ట్ అయినా పర్లేదు మనకి. అందుకని ఆ జీరోస్ రావడం కోసం నేను ఇక్కడ R2 గోస్ టు R2 మైనస్ R1 అంటే రో 2లో చేంజ్ తీసుకొస్తున్నాను. ఏ విధంగా, రో 2లోంచి రో 1 తీసేస్తున్నాను, అంటే 1 మైనస్ 1 అంటే ఇక్కడ 0 రాయాలి. b మైనస్ a ఇక్కడ b మైనస్ a రాయాలి. b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఇక్కడ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ రాయాలి. ఇక్కడ ఎందుకు రాయాలి, నువ్వు R2లో చేంజ్ తీసుకొస్తున్నావు కాబట్టి. R2 గోస్ టు R2 మైనస్ R1, R2లో చేంజ్ తీసుకొస్తున్నావు కాబట్టి ముందు ఇక్కడ రాయాలి. ఎలా చేంజ్ తీసుకొస్తున్నావు అనేది ఇక్కడ చెప్పాలన్నమాట. అలాగే R3 గోస్ టు R3 మైనస్ R1 అంటే 1 మైనస్ 1 ఇక్కడ 0 రాయాలి. c మైనస్ a ఇక్కడ c మైనస్ a రాయాలి. c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఇక్కడ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ రాయాలి. అలాగే ఎట్ ఏ టైం 2 or more ఆపరేషన్స్ మనం చేయొచ్చు అన్నమాట. అది పాసిబిలిటీ ఉంటే కనుక. ఆల్రెడీ ఒక దాని మీద ఆపరేషన్ జరుగుతుంది అనుకోండి, మళ్ళీ దాని మీద ఇంకొక ఆపరేషన్ అక్కడ రాసేయకూడదు. ఒక ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు దాని మీద అప్లై చేయాలన్నమాట. ఓకే, సో R2 గోస్ టు R2 మైనస్ R1, R3 గోస్ టు R3 మైనస్ R1 దట్ ఈక్వల్ టు LHS ఈజ్ ఈక్వల్ టు డెట్. ఫస్ట్ రో 1లో నో చేంజ్ 1a a స్క్వేర్, R1లో చేంజ్ లేదు కాబట్టి నేను అలా వదిలేసాను. నెక్స్ట్ R2లో చేంజ్ ఉంది, ఏ విధంగా 0 b మైనస్ a, నెక్స్ట్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్. నెక్స్ట్ R3లో చేంజ్ ఉంది, ఏ విధంగా R3 మైనస్ R1 1 మైనస్ 1 0 c మైనస్ a c స్క్వేర్ మైనస్ a స్క్వేర్. సో ఇందాక చేసినట్టుగానే సేమ్ సిమిలర్గా అవన్నీ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. కాకపోతే కనుక ఇందాక 2 జీరోస్ ఇక్కడ వచ్చినాయి, ఇప్పుడు ఇక్కడ వచ్చినాయి. ఇంకోసారి చేస్తే ఇక్కడ ఎక్కడో రావచ్చు అన్నమాట. అలా 2 జీరోస్ కాన్స్టిట్యూట్గా ఎక్కడైనా రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ వస్తాయి 2 జీరోస్, ఒకసారి ఇక్కడ వస్తాయి. ఓకే, అలాగా ప్రాబ్లమ్స్ మొత్తం 6 ప్రాబ్లమ్స్ కూడా, ఆ 6 ప్రాబ్లమ్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. సో 2 జీరోస్ వచ్చేసినాయి. వచ్చినప్పుడు డెట్ ఫైండ్ అవుట్ చేసామని చెప్పాను. అయితే డెట్ ఫైండ్ అవుట్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే కనుక సింప్లిఫికేషన్ ఏమైనా ఉంటే కనుక చేయాలి. దట్ ఈక్వల్ టు 1a a స్క్వేర్ 0
b minus a, this can be written as b minus a into b plus a. 0 c minus a, c minus a into c plus a, dead. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో రో 2లో b మైనస్ ఏ కామన్గా ఉంది, b మైనస్ ఏ ఉంది, ఇక్కడ b మైనస్ ఏ ఉంది, ఇక్కడ 0 ఇంటూ b మైనస్ ఏ, ఇక్కడ 0 ఇంటూ c మైనస్ ఏ, c మైనస్ ఏ, c మైనస్ ఏ. ఆ వాల్యూ కామన్ తీస్తే కనుక b మైనస్ ఏ, c మైనస్ ఏ, డెట్ 1 a స్క్వేర్, 0 1 a ప్లస్ b, 0 1 a ప్లస్ c, c ప్లస్ ఏ అన్న ఏ ప్లస్ ఏ అన్న ఒకటే. ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం చేయొచ్చు, ఇంకా డెట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే సింప్లిఫికేషన్ కామన్ తీయటం అంతా కూడా అయిపోయింది. సో మీరు కామన్ తీసేస్తే b మైనస్ ఇంటూ c మైనస్ ఇంటూ డెట్ ఫైండ్ అవుట్ చేసి 1 ఇంటూ ఈ రో ఈ కాలం వదిలేస్తే కనుక 1 a ప్లస్ b 1 a ప్లస్ c మైనస్ a ఇంటూ ఇది వదిలేయాలి 0 0 a ప్లస్ b a ప్లస్ c, తర్వాత ప్లస్ a స్క్వేర్ ఇంటూ ఈ రో ఈ కాలం వదిలేయాలి 0 1 0 1. సో ఫైనల్గా వాల్యూ మనం ప్రూవ్ చేయవలసింది వస్తుంది. నేను ఇక్కడ బోర్డు మీద రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, కామన్ తీసిన తర్వాత సింప్లిఫికేషన్ చేసిన తర్వాత మనకి ఇది మిగిలింది, ఇంకా డెట్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. 1 ఇంటూ ఇది వదిలేయాలి 1 a ప్లస్ b 1 a ప్లస్ c. సో ఇందాక మనం ఫస్ట్ ప్రాబ్లంలో చేసినట్టుగానే చేసాం. చూడండి ఇక్కడ మనకి ప్రాపర్టీస్ ఎలా ఉపయోగపడుతుందంటే కనుక వన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఇన్ ఏ మ్యాట్రిక్స్ ఎనీ రో ఆర్ కాలం హ్యావింగ్ జీరోస్, ఒక రోలో కానీ ఒక కాలంలో కానీ అన్ని జీరోస్ ఉన్నాయనుకోండి, దాన్ని డెట్ కట్టవలసిన అవసరం లేదు, దాని డెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 0. ఇందాకంటే 0 ఇంటూ సంథింగ్ ఉంది రాసి, ఇప్పుడు లేదు a ఇంటూ డెట్. చూడండి ఈ కాలం అంతా కూడా జీరోసే, ఇంక దీన్ని డెట్ ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం లేదు. దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడికి రండి 0 0, దీన్ని డెట్ ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం లేదు, దాని డెట్ వాల్యూ 0. సో 0 ఇంటూ సంథింగ్ 0, 0 ఇంటూ సంథింగ్ 0, ఈ రెండు వాల్యూస్ 0 అయిపోతాయి. అలా 2 జీరోస్ చేసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజ్ మాట అది. ఓకే, సో మనకి ఇంక మిగిలింది ఏంటి, b మైనస్ ఇంటూ c మైనస్ ఇంటూ దీన్ని డెట్ కడితే కనుక a ప్లస్ c మైనస్ ఆఫ్ మైనస్ ఏ మైనస్ b, ఈ మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్, c మైనస్ b. ఓకే, సో b మైనస్ ఏ c మైనస్ ఏ c మైనస్ b దట్ ఈక్వల్ టు b మైనస్ ఏ c మైనస్ b c మైనస్ ఏ. మనం ప్రూవ్ చేయవలసింది ఏంటి, a మైనస్ b ఇంటూ b మైనస్ ఇంటూ c మైనస్ ఏ. దీన్ని రివర్స్లో రాస్తాం, a మైనస్ b, ఒక మైనస్ ఎదురొస్తుందన్నమాట, దీన్ని రివర్స్లో రాస్తాం, ఇంకొక మైనస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో a మైనస్ b ఇంటూ b మైనస్ ఇంటూ c మైనస్ ఏ దట్ ఈక్వల్ టు RHS. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయవలసినటువంటి దీని మీద ఉన్నటువంటి మొత్తం 6 ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను ఒకసారి బోర్డు మీద చేస్తాను. అవన్నీ కూడా మీరు బాగా ఆ ప్రాక్టీస్ చేస్తే కనుక రాబోయే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఒకసారి అవి ఏంటనేది మొత్తం 6 ప్రాబ్లమ్స్ కూడా నేను ప్రాక్టీస్ చేస్తాను. వాటి వాల్యూస్ ఏం ప్రూవ్ చేయాలో కూడా నేను చెప్తాను. నేను 2 ప్రాబ్లమ్స్ చేశాను. వన్స్ అన్నీ కూడా రోలో ఉన్నప్పుడు చేశాను, అలాగే వన్స్ అన్నీ కూడా ఒక కాలంలో ఉన్నప్పుడు చేశాను. ఇలాగే వీటి మీద ఉండే ప్రాబ్లమ్స్ ఎన్ని వెరైటీస్ ఉంటాయో ఆ అన్ని వెరైటీస్ కూడా నేను చేసి చూపిస్తాను. సో ఈ ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇదంతా కూడా కాపీ చేసుకుని దీన్ని బట్టి మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. నేను బోర్డు మీద 6 ప్రాబ్లమ్స్ రాయటం జరిగింది. ఈ 6 ప్రాబ్లమ్స్ని కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు కొన్ని పాయింట్స్ తెలుస్తాయన్నమాట. ఒకటి ఏంటి, వన్స్ అన్నీ కూడా ఫస్ట్ రోలో ఉన్నాయి, సెకండ్ రో, థర్డ్ రో, అంటే రోస్లో ఉన్నాయన్నమాట. వన్స్ అన్నీ కూడా రోస్లో ఉన్నాయి. చూడండి 1 1 వెళ్ళినప్పుడు ఫస్ట్ ప్రాబ్లం నేను చేశాను, వాల్యూ a మైనస్ b b మైనస్ c c మైనస్ a. నెక్స్ట్ ఈ 1 ఎక్కడ ఉంది, సెకండ్ రోలో ఉంది. అంటే ఈ రో చేంజ్ అయిపోయింది, అంటే R1లోంచి R2లోకి వచ్చేసింది. అంటే డిటర్మినెంట్లో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఏం చెప్తుందంటే కనుక డిటర్మినెంట్లో ఉన్నప్పుడు ఒక రో కానీ ఇంకో రోలోకి చేంజ్ చేసినప్పుడు దాని యొక్క డిటర్మినెంట్ వాల్యూ చేంజ్ అవ్వదు, సైన్ చేంజ్ అవుతుంది. అందుకని ఇది ప్రూవ్ చేయవలసింది ఒకటే. అయితే దీనికి c మైనస్ ఏ అని వస్తుంది, మరి నెగిటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి దీన్ని ఇక్కడ రాసాం కాబట్టి రోస్ని ఇంటర్చేంజ్ చేసాం. ట్రాన్స్పోజ్ చేస్తే కనుక డిటర్మినెంట్ వాల్యూ చేంజ్ అవ్వదు, కానీ ఇంటర్చేంజింగ్ చేస్తే కనుక డిటర్మినెంట్ వాల్యూ చేంజ్ అవ్వదు, సైన్ మట్టికి ఆపోజిట్ సైన్ అవుతుంది. ప్లస్ అయితే మైనస్ వస్తుంది, మైనస్ అయితే ప్లస్ వస్తుంది. అందుకని రోస్ని కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేయకూడదు, ట్రాన్స్పోజ్ చేసుకోవచ్చు. ట్రాన్స్పోజ్ చేయటం వల్ల డిటర్మినెంట్ వాల్యూ చేంజ్ అవ్వదు, ఇంటర్చేంజ్ చేయటం వల్ల డిటర్మినెంట్ వాల్యూ సైన్ మారిపోతుంది అనమాట, వాల్యూ ఒకటే ఉంటుంది. అందుకని ఈ రో సెకండ్ రోలోకి వచ్చేసింది కాబట్టి ప్రాబ్లంలో a మైనస్ b b మైనస్ c అలాగే ఉంటుంది, c మైనస్ c వల్ల a మైనస్ c అవుతుంది. అంటే ఇది ప్రూవ్ చేయాలన్నమాట. అదేవిధంగా ఇది థర్డ్ రోలోకి వచ్చేసింది, అప్పుడు ఇది ఒకటే మాట. ఎందుకని ఇది ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ అయినప్పుడు ఒక నెగిటివ్ వాల్యూ వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ అయినప్పుడు ఇంకో నెగిటివ్ వాల్యూ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది అనమాట. అంటే 2 సార్లు ఇంటర్చేంజ్ చేసాం, 2 మైనస్లు ప్లస్ అయిపోతుంది. కాబట్టి ఇవి 3 ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే ఈ 3 ప్రాబ్లమ్స్లో ఫస్ట్ రోలో వన్స్ ఉన్నాయి, సెకండ్ రోలో వన్స్ ఉన్నాయి, థర్డ్ రోలో వన్స్ ఉన్నాయి, అలా 3 ప్రాబ్లమ్స్ అన్నమాట. అలాగే ఇంకో 3 ప్రాబ్లమ్స్ ఏంటి,
ఫస్ట్ కాలంలో వన్స్ ఉంటాయి, సెకండ్ కాలంలో వన్స్ ఉంటాయి, థర్డ్ కాలంలో వన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ 1 1 1 ఇక్కడ ఉన్నప్పుడు ప్రూవ్ చేయవలసింది ఇదే. చూడండి దీని వాల్యూ ఎందుకు ఈక్వల్ అయింది మనకి ఏం చెప్తుంది ఇక్కడ, ఈ రోని కాలం కింద రాసాం, సెకండ్ రోని సెకండ్ కాలం కింద రాసాం, థర్డ్ రోని థర్డ్ కాలం కింద రాసాం. అంటే ఇంటర్చేంజ్ చేసాం అన్నమాట. ఇంటర్చేంజ్ చేయటం కదా, ట్రాన్స్పోజ్ చేసాం. అంటే అక్కడ ఉన్నటువంటి రోస్ని కాలమ్స్ కింద మార్చామంటే ఇందులో రోస్ని కాలమ్స్ కింద మార్చితే కనుక మనం చెప్పుకున్నాం డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ది ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏ. అంటే ట్రాన్స్పోజ్ చేస్తే కనుక డిటర్మినెంట్ వాల్యూ చేంజ్ అవ్వదని, అందుకని దీని వాల్యూ ఒకేలా ఉంటుంది అనమాట. అంటే ఇదే ప్రూవ్ చేయాలి, ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ సి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గుర్తుపెట్టుకోవాలి అన్ని ప్రాబ్లమ్స్ ఒకటే. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే కనుక ఇది ప్రూవ్ చేయవలసింది. ఇది కిందకి దిగింది అనుకోండి నెగిటివ్ వస్తుంది, ఏ మైనస్ సి. లేదా ఇలాగే ఉంచేసి ఎదురు మైనస్ పెట్టుకోవచ్చు. అలాగే ఇది కిందకి దిగింది అనుకో మళ్ళీ ఇదే వాల్యూ వస్తుంది. ట్రాన్స్పోజ్ చేసామనుకోండి మళ్ళీ అదే వాల్యూ వస్తుంది. ఆ వాల్యూస్ ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయటం కాదు, ఈ ప్రాబ్లమ్స్లో ఏం జరుగుతుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో అలాగా రోలో అంటే రో 1 రో 2 రో 3లో వన్స్ ఉన్నప్పుడు ఈ విధంగా చేయాలి, అంటే కాలం ఆపరేషన్ చేయాలి. అదేవిధంగా 1 1 1 అనేవి కాలం 1 కాలం 2 కాలం 3లో ఉన్నప్పుడు 3 ప్రాబ్లమ్స్, అప్పుడు రో ఆపరేషన్ చేయాలి. ఇలా నేను ఫస్ట్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని ప్రకారం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మిగిలిపోయినటువంటి 4 ప్రాబ్లమ్స్ కూడా మీరు చక్కగా ప్రాక్టీస్ చేసి ఆ డెట్ కట్టడం ప్రాక్టీస్ అవుతుంది, ఆపరేషన్స్ అలవాటు అవుతాయి. ఈ ఆపరేషన్స్ రో ఆపరేషన్స్ కాలం ఆపరేషన్స్ ఎలా చేయాలో అలవాటు అయినాయి అనుకోండి, తర్వాత ముందు ఇంకా ఈజీగా ఉంటుంది మనం చేయటం అన్నమాట. సో ఇన్ దిస్ క్లాస్ టోటల్గా మనం 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినా 6 ప్రాబ్లమ్స్కి ప్రాక్టీస్ చేసాం ఇక్కడ మనం. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి టోటల్గా ఇన్ దిస్ క్లాస్ 2 ప్రాబ్లమ్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ టుమారో ఆన్వర్డ్స్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చూద్దాం. ఇవన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి అటెండ్ అయితే కనుక అక్కడ ఈజీగా ఉంటుంది. వితౌట్ ప్రాక్టీస్ తోటి మీరు వచ్చారనుకోండి నెక్స్ట్ నేను చెప్పి అర్థం అవ్వవు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో కూడా 1 1 1లు ఉంటాయి. ఒకసారి వన్స్ ఇవ్వనప్పుడు ఆ వన్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మనం ఎంత ప్రిపేర్ చేసినా కూడా వన్స్ రెడీ అవ్వవు. అలాంటప్పుడు ఏం చేయాలి, అలాంటివన్నీ కూడా ఒక 10 to 15 ప్రాబ్లమ్స్ మనం మ్యాక్సిమం ప్రాక్టీస్ చేస్తే తర్వాత మీరు ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇచ్చినా సరే ప్రాక్టీస్ చేయగలుగుతారు. సో ఇన్ దిస్ క్లాస్ 2 ప్రాబ్లమ్స్ కంప్లీటెడ్, రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ పర్పస్. ఓకే, సో టుడే క్లాస్ ఈజ్ ఓవర్.